ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్ప నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు కడిగేసుకోండి, మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుల్లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనిస్తాడు, తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపాం తామాత్యాం ఇచ్చాం ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుకాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులు ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతుళ్ళందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్లం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన, మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకు ఇప్పుడు నేను చాలా బాలకుమారుడినండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అంటే అబ్బాయి మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా. ఇక ఏలినాటి శనిలో ఒకడికి కాలు తీసేస్తాడు, ఒకడికి మెడ తీసేస్తాడు, ఒకడికి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట.
బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనులు, ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకునే వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా. మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు. అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేం, తండ్రులకు తిండి పెట్టలేం. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ ఏం ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి? ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు. స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు. మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి చంకనాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసెషన్, ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నా కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏసి పడేస్తాడు. ఇదిగో కపాలమాల చూసావా? ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుప్పట్ స్వాహ. పోతావు నా కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్లు, వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు వాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం చూసినట్లయితే, సప్తమంలో శని గ్రహం ఉండి మీకు మీ పూర్వజన్మ కర్మల వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేస్తాడు, పిల్లల మధ్య గొడవలు పెట్టేస్తాడు, తల్లిదండ్రులు పిల్లల మధ్య. సో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాలు తీసి చదువుకుంటుంటే బాలాట ఆడుకుంటూ ఉంటారు, మందు బాటిల్స్తో ఆడుకుంటూ ఉంటారు. సో వై దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్? కేవలము సాటర్న్ ఎఫెక్ట్. అందువలన ఈ రాశి విద్యార్థులందరూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకోవాలి. అలాగే సినిమా డైరెక్టర్లుగా, టీవీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చితగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మంచి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే మీ పిప్పర్ నొప్పి వస్తుంది, అలాగే నడుము నొప్పి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అనేటటువంటి ఉధృత స్థితిలో ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీరు విడిపోవడం మంచిది.
ఆ, ఎందువల్లంటే ఇక కలపాలని చేసి పోలీస్ ఆఫీసర్స్ కలపాలని చూసిన, ఆనరబుల్ జడ్జెస్ చూసిన, పెద్ద మనుషులు మీ తల్లిదండ్రులు పెద్ద మనుషులు ఎంతమంది చెప్పినా మీరు విన్నప్పుడు విడిపోవడం అనేటటువంటి దిశలో మీరు ప్రయత్నాలు చేసుకోండి. అదేవిధంగా నో హిపోక్రసీ, హిపోక్రైట్స్గా ఉండకూడదు, స్వేచ్ఛగా బతకండి. జడ్జిలు కలపడానికి చూస్తారు, మరి మేము చెప్తున్నా అనకపోతే ఇంకేం చేస్తాం? కాబట్టి ఈ విధంగా ఈగోస్ అన్ని కూడా అడ్డు తీసేసుకొని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల మీరు లాభాల్లో బాటలోకి వెళతారు. అదేవిధంగా వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, 1 గ్రామ్ వ్యాపారాలు, సినిమాలు తీయండి మంచిగా, అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీయండి, అలాగే యూట్యూబ్ ఛానల్స్కి పెట్టుకోండి బ్రహ్మాండంగా. అండ్ ఉన్న మీడియాని న్యూస్ పేపర్లు స్థాపించండి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ బట్టల షాపులు పెట్టండి, హోటల్ ఇండస్ట్రీలు పెట్టండి. అంతేగాని అదే పనిగా మీరు దేవాలయాలు తిరిగితే మా మొగుడు వచ్చేయాలా, నా పిల్లం వచ్చేయాలా, గణగాపురం దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ ఏం కుదరవు. కాబట్టి ఈ యొక్క దైవారాధన అనేటటువంటిది మీకు కష్టాల్లో ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల శాపం అనేటటువంటిది మీకు ఉంది. గతంలో మీరు తల్లిదండ్రులను చాలా హింసించారు. ఆ పూర్వజన్మ కర్మల వలన మీకు ఇవన్నీ కూడా ఈ జన్మలో మిమ్మల్ని వేధించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అన్ని వర్గాల వారు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, అడ్వకేట్లు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మీరు స్థిరపడతారు. అండ్ ఇవన్నీ కూడా స్కెలిటన్ ఐడియాతో మీకు రాశి ఫలాలు అనేటటువంటి సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పడం జరుగుతుంది, కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్గా. అలాగే మీరందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ చార్ట్ను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా మీ కంప్లీట్ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయండి నాకు వాట్సాప్లో. నాన్ ప్రాఫిట్ బేసెస్తో మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. నాసా లైవ్ రిపోర్ట్స్తో ఆధారంగా మీకు మోడర్న్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీతో మేము చెప్తాము. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క పరిస్థితులు బాగాలేదు, మెరుగుపరుచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేయాలి, మాతంగి అమ్మవారి యొక్క జపాన్ని చేయాలి. అంతేకాని దొంగ పెట్టాలకి, దొంగ గుళ్ళకి, దొంగ వాటికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి రాజశ్యామల అమ్మవారి గుళ్ళు ఇవి తిరిగితే ఏమి రావు మీకు. సో పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడము, దయ కలిగి ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నట్లయితే నన్ను సంప్రదించండి. తప్పకుండా మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.